హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఎగ్ బిర్యానీ మన కడాయిలోనే ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దాం. కడాయిలో అంటే కడాయిలోనే కాదు ఫ్రెండ్స్, కడాయిలోని మనం ఏం చేసుకుని రైస్ కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. తయారీ విధానం చూద్దామండి. తయారీ కోసం అయితే కనుక ఇక్కడ మీరు చూసుకోండి ఎంత చేస్తున్నారో దాన్ని బట్టి ఆయిల్ అనేది వేయించుకోండి. ఇక్కడ 3 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసాను. దీంట్లో కొంచెం పసుపు వేసేసి దాన్ని అలా కలిపేసుకుంటూ అంతే ఫ్రెండ్స్, కొంచెం అలా హోల్ పెట్టాను. టపా టపా అంటే ఫ్రెండ్స్ అవి, అందుకోసమే నేను హోల్ పెట్టేసి అంతే తిప్పేసి నూనెలో వేసేస్తున్నాను. అంతే, దీనికి ఏం పెద్ద పని ఏమీ కాదు, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసాను అంతే, దాంట్లో ఏమీ లేదు ఫ్రెండ్స్. అంతే, మనం నూనెలో వేసేసి వేయించుకోవడమే, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. చూస్తారు కదా, ఇలా లైట్గా వేయించుకోండి ఫ్రెండ్స్. ఇలా వేయించుకున్న కోడిగుడ్డల్ని మీరు బాగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఒక ప్లేట్లోకో లేదా బౌల్లోకో తీసేసుకోండి. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటనేది చూద్దాం. మంట పెట్టారంటే కనుక ఒక సైడే ఇదైపోతుంది. ఇలాగా ప్లేట్లోకి తీసేసుకోండి, లేదంటే బౌల్లో తీసేసుకోండి, మీ ఇష్టం. అంతే అండి ఫ్రెండ్స్, చూసారు కదా. చూడండి, ఇప్పుడు చెక్క, లవంగ, స్టార్ పువ్వు, మనకి ఎలచి ఇంతే వేసాను ఫ్రెండ్స్. లవంగాలు ఇంతే వేసాను, ఎక్కువగా ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. సింపుల్గా చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. అందుకోసమే ఇక్కడ 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసినాయి ఫ్రెండ్స్. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువగా ఏమీ చేయట్లేదు, తక్కువగా చేస్తున్నాం కాబట్టి మనం సింపుల్గా చేసుకునే వాళ్ళకి చాలా ఈజీ ఫ్రెండ్స్. నేను చూపించే మెథడ్లో చూసారంటే కనుక చాలా ఈజీగా చేసేయచ్చు. దాంట్లోనే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఎప్పుడు నాన్ వెజ్కి మనం కొన్ని ఎక్కువగానే పచ్చిమిర్చి కానీ కారం స్పైసెస్ అనేది బాగా వేసుకుంటే బాగుంటుంది. అందుకే చెక్క, లవంగా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను ఫ్రెండ్స్. దీనికి కూడా కొంచెం వేగాలి, ఎగ్ బిర్యానీకి కూడా వేగితేనే బాగుంటుంది. దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు కారం వేసాను ఫ్రెండ్స్. అంతే, 1/2 టీ స్పూనే వేసాను ఫ్రెండ్స్, మరి ఎక్కువ కాదు. మరి కావాలనుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ప్రతి దాంట్లో చెప్పే విషయమే. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను 1 టీ స్పూన్ వరకు. గసగసాలు వేసాను ఫ్రెండ్స్ నేను, దీంట్లో ఏం కాదు. కానీ మీరు తినే కారాన్ని పట్టే వేసుకోండి. స్పైసెస్ కానీ, కారం కానీ, మసాలాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు తినే కారాన్ని బట్టి వేయించుకుని వేసుకోండి. ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, దీంట్లో మీరు గరం మసాలా వేస్తారా, మీ స్పైసెస్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను గరం మసాలా 1 టీ స్పూన్ వేసాను. అంటే చిన్న స్పూన్ కదా ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నాను, 1 టీ స్పూన్ వేసాను. మీరు కావాలనుకుంటే పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. రుచికి తగ్గంత ఉప్పు బాగా కలుపుకున్నాక, చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకున్నాక మీరు టమాటా వేసుకోండి. 1 టమాటా నేను కోరాను ఫ్రెండ్స్, అంటే మనకి గ్రేట్ చేసేది ఉంటుంది కదా, గ్రేటర్తో కోరేసాను పెద్ద టమాటా. ఇలా వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టమాటా 1 నిమిషంలో ఉడికిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ టైం ఏం పట్టదు. ఈ గ్రేవీ మొత్తం ఆయిల్ అనేది వదలాలి. ఆ విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు మీరు మూత పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పర్లేదు. ఈ గుడ్లకి కొంచెం మసాలా అనేది పట్టాలి. సింపుల్గా మనకి ఎగ్ బిర్యానీ ఎలాగా చేసుకోవచ్చు అనేది మనకి ఈ వీడియోలో చూపించినట్టు చేశారంటే కనుక సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. వేయించుకుని మీరు రైస్ కుక్కర్లో పెట్టేశారంటే మీకు 5 నిమిషాల్లో అయిపోయి కూర్చుంటుంది ఫ్రెండ్స్. మిమ్మల్ని పిలుస్తుంది అయిపోయాను అని, ఆ విధంగా అయిపోతుంది. అంతే కదా ఫ్రెండ్స్, రైస్ కుక్కర్ ఏముంది, మనం ఆన్ చేసి వచ్చేసి నీళ్ళు వేసేసి బియ్యం వేసేస్తే అన్నీ ఉప్పు అన్నీ చూసుకుని వేసేసామంటే అది అయిపోయాక పిలుస్తుంది, అదే అయిపోతుంది. మనం వెళ్ళి తినడమే, అంతే లేటు. చూసారా, ఇలా మసాలా పట్టాక సైడ్ తీసి పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా సైడ్ తీసి పెట్టుకున్నాక మీరు ఈ గ్రేవీలో మీరు వాటర్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నీళ్ళు చూడండి, కావాలంటే నేను కొలతగా వేస్తున్నాను, ఎక్కువగా చేయడం లేదు కదా ఫ్రెండ్స్, అందుకోసమే నేను నీళ్ళు అనేది మీకు గమనించండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ అనేది తీసుకుంటున్నా.
1½ మాత్రమే వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కప్పుకి 1½ మాత్రమే వేసాను. ఎందుకు అంటే కనుక రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే పడుతుంది, లేదంటే 1½ వేసుకోవాలి. ఇక్కడ నేను 1½ వేసాను. ఎందుకు వేసాను అంటే నేను ఇప్పుడు రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఫ్రెండ్స్, అందుకోసమే వేసాను. ఇది బాస్మతి రైసు. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్కి అయితే 1కి 2 వేసుకోండి, బాగుంటుంది. ఈ బాస్మతి రైస్ అనేటప్పటికి ఎక్కువగా తినలేం ఫ్రెండ్స్, తక్కువగా తినొచ్చు, చాలా తక్కువగా తినగలుగుతాము. అదే మనకి నార్మల్ సోనా మసూరి పెట్టుకుంటే కొంచెం ఒక ముద్ద ఎక్కువే తినొచ్చు, అంత బాగుంటుంది. చూసారా, ఇంతే ఫ్రెండ్స్. పైన మీరు గుడ్లు వేసేసుకోండి, మీ ఇష్టం, పైన ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఒకటి లేచిపోయింది చూసారా ఫ్రెండ్స్, ఒక గుడ్డు మిస్ అయింది. మిస్ చేసాం ఫ్రెండ్స్, ఆకలేస్తుందని తినేసాము, పర్వాలేదు. అది ఉడికేటప్పటికి టైం పడుతుంది కదా, అందుకే ఒకటి మిస్ అయింది. చూసారా, అలా రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఆన్ చేసేసి మీరు ఒక 10 మినిట్స్ అయితే చాలు ఫ్రెండ్స్, వేడెక్కిపోయింది ఆల్రెడీ. మీకు 10 మినిట్స్లో మీకు ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది, అంతే. చూసారా, నచ్చిందా? రెడీ అయిపోయింది కదా, ఎగ్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్. తింటే కూడా అంతే టేస్టీగా ఉంది, బాగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది ఏమనేది కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే కనుక ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ అయితే ఫస్టే కొట్టండి ఫ్రెండ్స్, కామెంట్ అయితే మాత్రం లాస్ట్లో చేయండి. ఎలా చేశాను, ఏం చేశాను మీరు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కూడా కింద అయితే కనుక మీరు పిన్ చేయండి ఫ్రెండ్స్. అంటే కింద మీరు మెసేజ్ పెట్టారంటే కనుక నేను దాని ప్రకారంగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎగ్ బిర్యానీ అయితే ఇలా ఉంది, చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్. షేర్ అండ్ లైక్.